హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టార్టర్స్. మనము ఈ వీడియోలో IndusInd బ్యాంక్ యొక్క Q4 రిజల్ట్స్ వచ్చినాయి. అవి ఎలా ఉన్నాయి, మరి ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, మరి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అట్లాగే మరి సమ్మర్లో ఏసీ బదులు వోల్టాస్ కొనొచ్చా, సో కారు బదులు మారుతి కొనొచ్చా, సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. మరి మన స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, అట్లాగే స్టాక్ మార్కెట్స్కి పిచ్చిలు వేసిందా అన్నట్లు బిహేవ్ చేస్తున్నాయి కదా, మరి ఫర్దర్గా అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, సో మార్కెట్స్ గమనం అనేది ఇటువైపు ఉండొచ్చు. ఈ విషయాల గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా IndusInd బ్యాంక్ యొక్క Q4 రిజల్ట్స్ వచ్చినాయి. సో Q4కి సంబంధించిన ప్రాఫిట్ అనేది 300 అరౌండ్ క్రోర్స్. సో అలాగే మరి ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే డ్రాస్టిక్ ఫాల్ డౌన్ అనేది మనం అబ్జర్వ్ చేసామన్నమాట. ఇక్కడ అంటే అరౌండ్ 76.8% డౌన్. అంటే సో నెగిటివ్ కదా యాక్చువల్గా, కానీ నెగిటివ్గా తీసుకోకూడదు. ఎందుకు అనేది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ అనేది డౌన్ అయింది, సో అయినా కూడా ఓకే అంటాను. సో ఎన్ఐ అంటే ఏంటంటే నెట్ ఇన్కమ్ ఆన్ ఇంట్రెస్ట్. బ్యాంక్స్ ఏం చేస్తాయి, సో FD తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తాయి కదా, అట్లాగే వాళ్ళు కూడా లోన్స్ ఇస్తారు అవుట్ సైడ్. మనకు తెలిసిన విషయమే కదా, ఆర్గనైజేషన్స్ కానీ పర్సనల్ లోన్స్, కార్ లోన్స్ ఇట్లా అనమాట. ఓవరాల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత గెట్ అయింది, మనకి ఎంత పే చేశారు, నెట్ ఎంత మిగిలింది, దాన్ని నెట్ ఇన్కమ్ ఆన్ ఇంట్రెస్ట్ అంటారు. సో అది 3,231 crores ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అది బాగా వచ్చింది. సో అది మనకి అప్ ఉండటం అనేది మంచి విషయం అని చెప్పానంటాను. ఫర్దర్గా డీటెయిల్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫర్దర్గా సో ఎన్పిఏ అంటే ఏంటంటే సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అంటే బ్యాంక్స్ సో లోన్స్ ఉంటాయి కదా, లోన్స్ ఇస్తాయి కదా, వాళ్ళకి రీపేమెంట్ సరిగ్గా రాని అమౌంట్ ఉంటుంది కదా, 3 months పైగా ఉంటే కనుక ఆ అమౌంట్ అనేది సో వాళ్ళు ఎన్పిఏగా చూపించాలి. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. అవి పెరగడం అనేది ఏ బ్యాంక్కి మంచిది కాదు. సో గ్రాస్ ఎన్పిఏ ఏంటి, నెట్ ఎన్పిఏ అంటే ఏంటి? సో గ్రాస్ ఎన్పిఏలో ఏముంటుందంటే సో వాళ్ళకి ప్రొవిజన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రొవిజన్స్ అంటే ఏంటంటే సో వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఎన్పిఎస్ కాకుండా ఫర్దర్గా వాళ్ళకి ప్రెడిక్షన్ ఉంటుంది కదా, సో ఈ అమౌంట్ రాకపోవచ్చు, ఈ ఇంత అమౌంట్ అనేది బ్లాక్ అయిపోవచ్చు, సో రికవరీ కాకుండా ఉండవచ్చు అని చెప్పి ముందుగానే ఊహించి వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ప్రొవిజన్స్గా చూపిస్తారనమాట. సో ఆ ప్రొవిజన్స్ని ఎన్పిఏని కలిపి గ్రాస్ ఎన్పిఏ అంటాం. అది మామూలుగా ఏంటంటే అది పెరిగింది, అంటే ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే పెరగడం అనేది సో మనం మంచిది కాదు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి మారిటోరియం ఉంది, పేమెంట్ సరిగ్గా రావు, కోవిడ్ ఇష్యూ ఉంది కదా, సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఊహించి రీపేమెంట్ సరిగ్గా రాకపోయినా పర్లేదు, బ్యాంక్స్ తట్టుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొవిజన్స్ ఎక్కువ చేశారనమాట ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే. సో ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మంచి విషయమే అంటాను. ఎందుకనంటే అంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత మేల్కోవడం కన్నా ముందే మేల్కొన్నారు. సో డెసిషన్ అనేది కరెక్ట్ థింగ్. బ్యాలెన్స్ షీట్లో మనకి నెగిటివ్గా కనిపించినా సో చాలా మంచిగా డెసిషన్ తీసుకున్నారనేది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అట్లాగే నెట్ ఎన్పిఏ ఓవరాల్గా డౌన్. అంటే సో లోన్ రికవరీ బాగానే ఉంది, అయినా కూడా వాళ్ళు ఏంటంటే ముందు జాగ్రత్త చర్యతో వాళ్ళు ప్రొవిజన్స్ అనేది పెంచారనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. బ్యాంక్స్కి టెంపరీగా ఎసెట్ క్వాలిటీ బాగోలేదు, వీక్ అయిపోయింది అని కనిపిస్తుంది. కానీ సో యాక్చువల్గా మనం పాజిటివ్ ఆస్పెక్ట్లో చూడాలి ఈ థింగ్స్ని, ఎందుకంటే చెడు అనేది జరిగిపోయింది. సో మనకి నెక్స్ట్ మనకి కమింగ్ డేస్లో అంతా బాగానే ఉంటుంది. లాక్డౌన్ అయిపోయి స్లోగా ఓవరాల్గా ఈ పాయింట్స్ మనం కన్సిడర్ చేస్తే కనుక ఎసెట్ క్వాలిటీ వీక్ అయింది అనిపిస్తుంది, కానీ వీక్ అయింది అని చెప్పి అనుకోకూడదు. ఎందుకనంటే మనకి ప్రాబ్లం తెలుసు. సేమ్ థింగ్ అంటే స్టాక్ వాల్యూ అనేది ఆల్రెడీ డిస్కౌంట్ అయింది. సేమ్ థింగ్ నెట్ ఎన్పిఏ డౌన్ అయిందంటే అర్థం ఏంటి, వాళ్ళకి లోన్ రికవరీ బాగానే ఉంది, కానీ ఈ కోవిడ్ ఇష్యూ వల్ల లోన్స్ సరిగ్గా రాకపోయినా తట్టుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ప్రొవిజన్స్ని పెంచారు. ఇది మంచి విషయమే అంటాను. సో అంటే చెడు ఏదైతే ఉందో అది జరిగిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ కొంచెం అంటే ఒక 2-3 months ఇబ్బంది ఉన్నా కూడా సో వాళ్ళు బ్యాలెన్స్గా ఉండేటట్టు ప్రొవిజన్స్ని మెయింటైన్ చేశారు. సో ఇది చాలా మంచి విషయంగా కనిపిస్తుంది. ఎసెట్ క్వాలిటీ వీక్ అయిందని చెప్పి అనుకోవడానికి వీలు లేదు. సో నా పర్సనల్ వ్యూస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా మనకి నెట్ ఎన్పిఏ తగ్గడం అనేది మంచి విషయమే. సో ఒకసారి మనకి IndusInd బ్యాంక్ CEO గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. సో డిపాజిట్స్ అనేవి ఓవరాల్గా 4% గ్రో అయింది, మంచి విషయమే. గవర్నమెంట్ డిపాజిట్స్ విత్డ్రా అనేది మనం ఆల్రెడీ న్యూస్ చూసాం, మనకి 3 weeks బ్యాక్ వచ్చింది. అప్పుడు IndusInd బ్యాంక్ కూడా ఫాలో అవడం అనేది చూసాం. సో వాళ్ళు ఎందుకు డ్రా చేస్తున్నారు అనేది వాళ్ళకి వ్యూ ఉంటుంది, కానీ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళైతే కనుక ఏ మిస్టేక్ చేయలేదనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రికవర్ అవ్వగలిగిన న్యూసే. మళ్ళీ గవర్నమెంట్స్ డిపాజిట్స్ పెంచుకున్న తర్వాత స్టాక్ అనేది హై వాల్యూలో ఉంటుంది, అప్పుడు కొంటే మనకి బెనిఫిట్ ఏమీ ఉండదన్నమాట. ఎట్లాంటి సిచ్యువేషన్స్లో అంటే నిజంగా బ్యాంక్కి ప్రాబ్లం లేదు, కానీ టెంపరీ థింగ్స్ స్ట్రగుల్ చేస్తున్నాయి, ఇష్యూ వల్ల వచ్చిన స్ట్రగులే. కానీ
ఇండివిజువల్గా IndusInd బ్యాంక్ వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. అందువల్ల ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే కొనుక్కోమని సో నా పర్సనల్ వ్యూ అనమాట. సో నేను కూడా 4% ఆఫ్ మై క్యాపిటల్ IndusInd బ్యాంక్లో ఓవరాల్గా హోల్డ్ చేస్తున్నాను. మీరు కూడా గత వీడియోస్లో చాలాసార్లు వినే ఉండొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం చార్ట్ చూస్తే కనుక చార్ట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు. 733కి మనం ఓపిక్గా వెయిట్ చేయగలిగితే సో 3-4 మంత్స్లో అది ఈజీగా 750-800 లెవెల్స్కి ఈజీగా వెళ్ళిపోతుంది. ఓవరాల్గా నా టార్గెట్ అయితే 2000. అయితే ఏంటంటే మనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంతేగాని మనం అంటే అబ్జర్వ్ చేయడం అంటే డైలీ ఎవరో రేటింగ్ ఏజెన్సీ డౌన్గ్రేడ్ చేశారు అట్లాంటి న్యూస్లు కాదు. ఓవరాల్గా ఏంటంటే దాని మూవ్మెంట్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అలా ఏంటంటే మనం కంటిన్యూగా వాచ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చూస్తూ వెళ్ళాలన్నమాట. అంతేగాని బ్లైండ్గా 3000కి 4000కి అనే టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. ఓవరాల్గా దీనికి వచ్చిన ప్రాబ్లం లేదు. అలాగే నా పర్సనల్గా నేనేమనుకుంటున్నానంటే నాకు పోర్ట్ఫోలియో ఉన్న బ్యాంక్స్ అన్నింటిలో నాకు హై రేట్ని ఇచ్చే అవకాశం ఉంది, తొందరగా రిటర్న్ ఇచ్చే అవకాశం ఉన్నది ఇదే అనుకుంటాను. అట్లా అని చెప్పేసి మన దగ్గర 1 lakh ఉంటే కనుక 70,000 లేదా 80,000 IndusInd బ్యాంక్ మీద పెట్టకూడదు అనమాట. మన క్యాపిటల్లో 2-3% వెయిటేజ్ ఇవ్వచ్చు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మరి వోల్టాస్. సో వోల్టాస్ అంటే మీకు తెలిసిందే కదా. సో ఏసీ వద్దు, వోల్టాస్ వద్దు. ఎందుకనంటే చూడండి, మనం అంటే ఈ ఒక్క మంత్ కనుక తట్టుకోగలిగితే సో డెఫినెట్గా సమ్మర్ అయిపోతుంది, బాగానే ఉంది. ఏసీ కొనుక్కోవద్దు అనట్లేదు, కొనడానికి కూడా ఇప్పుడు షాపులు లేవు కదా తిరిగి. సో దాని బదులు మనం ఏం చేసామంటే కరెక్షన్లో వోల్టాస్ని కొన్నాం. ఇప్పటికీ ఏంటంటే లక్రేటివ్గానే ఉంది, కానీ అది బాగా ఫాల్ అయినప్పుడు 1% 2% ఫాల్ అయినప్పుడు 2-3 పాయింట్స్లో మనం ఏంటంటే ఎస్ఐపి మోడ్లో యావరేజ్ చేసుకుంటే కనుక వోల్టాస్ని మనం డెఫినెట్గా ఏంటంటే ఫ్యూచర్లో రిటర్న్స్ ఇస్తాయి. మీరు జాగ్రత్తగా చూడండి. సో చైనా బాగా డెవలప్ అయిన కంట్రీ, మనకన్నా ముందుంది కదా, డెఫినెట్గా మనకన్నా ముందుంది. అయితే లాస్ట్ 20 yearsలో మీరు చూడండి చైనాలో బాగా గ్రోత్ అయిన సెక్టార్స్లో సో ఇది కూడా ఒకటనమాట, అంటే ఏసీలు. సో కాబట్టి మనకున్న వాటిల్లో అంటే వోల్టాస్ని, బ్లూ స్టార్ని నేను పర్సనల్గా హోల్డ్ చేశాను. సో అందువల్లే నేను సో ఏసీ వద్దు, వోల్టాస్ ముద్దు అని చెప్పడం అనేది జరిగింది. పర్సనల్గా ఏసీ కావాలంటే ఓ జనరల్ కొనుక్కోండి, కానీ స్టాక్ అయితే కనుక వోల్టాస్ కొనుక్కోండి. ఎందుకనంటే కార్పొరేట్ వాళ్ళకి టైప్స్ ఎక్కువ. ఓవరాల్గా అయితే కనుక డెఫినెట్గా మనకి ఈ టెంపరీ ఇష్యూ వల్ల, ఇప్పుడు లాక్డౌన్ వల్ల జరిగిన ఇబ్బంది తప్ప స్టాక్ ఏంటంటే సో మనకు డెఫినెట్గా ఏంటంటే మంచి పొటెన్షియాలిటీ ఉన్న స్టాక్ అని చెప్పొచ్చు అనమాట వోల్టాస్ని. చూడండి ఫ్రెండ్స్, అలాగే మారుతి మనం 4100 లెవెల్కి ఇచ్చాం, గుర్తుంది కదా. మీరు కూడా చాలామంది బై చేశారు, ఫస్ట్ నుంచి మన గ్రూప్లో ఉన్న వాళ్ళు అయితే కనుక బై చేశారు. మీకు కూడా లిస్ట్ నేను సో మార్చిలోనే ఇవ్వడం అనేది జరిగింది. సో మారుతి కొన్నవాళ్ళు ఇప్పుడు హ్యాపీ అనుకుంటా. ఈవెన్ దో టెంపరీగా కొంచెం ఫాల్ అయినా అటు ఇటు అయినా, ఇప్పుడు 5000 అరౌండ్ ఉంది కదా, టెంపరీగా ఫాల్ అయినా దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో మారుతి కార్ వద్దు, మారుతి షేర్ ముద్దు అని సామెత ఉందన్నమాట. ఎందుకంటే మారుతి కారు కొన్నాం అనుకోండి, 3 months తర్వాత సగం రేటుగా అడుగుతారు. కానీ సో మారుతి అనేది చూడండి, ఇప్పుడు షేర్ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే మనకి చాలా డిస్కౌంట్లో దొరుకుతుంది. ఫ్యూచర్లో 10,000, 15,000, 20,000 మనం హోల్డ్ చేయగలిగితే 10 years ఖచ్చితంగా ఏంటంటే 20,000కి వెళ్ళగలిగిన పొటెన్షియాలిటీ ఉన్న స్టాకు, స్ట్రాంగ్ ఫండమెంటల్స్, గుడ్ బిజినెస్ మోడల్ అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ కానీ ఇట్లాంటి వాటిలో కూడా R&D చేస్తున్నారు. డెఫినెట్గా ఏంటంటే కాంపిటీషన్ ఫ్యూచర్లో కూడా ఇస్తారనమాట. సో మారుతి అనేది ముగిసిపోయే స్టాక్ అయితే కాదు, డెఫినెట్గా ఏంటంటే మంచి లైఫ్ ఇస్తుంది, లైఫ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం కదా, బయింగ్ అనేది సో 8,994, సో అలాగే 8,826 దగ్గర బయింగ్ జరుగుతుందని ఆ కరెక్షన్లో రాకముందే, అంటే ఆ కరెక్షన్ ముందే మనకు నిఫ్టీ ఇక్కడ ఉన్నప్పుడే మనం చెప్పడం జరిగింది. ఒకసారి ప్రీవియస్ 5 వీడియోస్ చూడండి, ఇక్కడ అనుకున్నట్లే బయింగ్ వచ్చింది. నేను చెప్పడం అనేది జరిగింది, నేను F&O ట్రేడింగ్ చేయట్లేదు, సో టిల్ జూన్ నేను చేయనని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అయితే నేను కొంటే ఇక్కడ కొంటాను, ఎగ్జిట్ అయితే కనుక ఈ బ్రేక్అవుట్ వస్తే ఎగ్జిట్ అవుతానని ప్రీవియస్గా చెప్పాను. అట్లాగే ఏంటంటే బ్రేక్అవుట్కి రెడీగా ఉంది. సో ఒకసారి బ్రేక్అవుట్ అయింది అంటే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను లాంగ్ పొజిషన్స్ ఉంటే. అంతేగాని ఎందుకనంటే బ్రేక్అవుట్ వస్తే కనుక వాల్యూమ్ చూసి రీటైల్ పీపుల్ ఏం చేస్తారంటే బైక్ వస్తారు, స్లోగా ఏంటంటే బ్యాంకర్స్ ఏంటంటే సెల్ చేస్తారనమాట. ఆ విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మరి రేపు ఎట్లా వెళ్తుంది అంటే మార్కెట్ పైకి వెళ్ళే అవకాశాలే క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట, రైట్. సో ఓవరాల్గా మనకి నిఫ్టీ అనేది ముందుకు వెళ్ళే అవకాశం అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకసారి నేను మీకు చాలా స్టాక్స్ ఇచ్చాను, లెవెల్స్ ఇచ్చాను. మనం ప్రీవియస్ వీడియోలో, లాస్ట్ నైట్ వీడియోలో కూడా డిస్కస్ చేసిన స్టాక్స్ ఉన్నాయి కదా, HDFC లైఫ్, ICICI, ఇవన్నీ పైకి వెళ్ళినాయి కదా. కరెక్షన్స్లో మళ్ళీ ఏంటంటే స్లోగా యాడ్ చేసుకోవడం అనేది మంచిదని చెప్తాను. ఓవరాల్గా మనకి బజాజ్ ఫైనాన్స్లో కూడా ర్యాలీ స్టార్ట్ అయింది. ఇవాళ నేను బయింగ్ వ్యూ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను కదా, సో డెఫినెట్గా ర్యాలీ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అది కూడా మనకి లాంగ్ రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అనమాట.
చూడండి ఫ్రెండ్స్, బ్రూస్లీకి స్టాక్ మార్కెట్కి సంబంధం ఏంటి అని అంటే, సంబంధం లేకపోయినా డెఫినెట్గా ఏంటంటే సో చాలామందికి ఇన్స్పిరేషన్ కదా బ్రూస్లీ. సో జాగ్రత్తగా చూడండి, ఏమంటున్నాడంటే సో 10,000 డిఫరెంట్ కైండ్ ఆఫ్ కిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకసారి ప్రాక్టీస్ చేయడం కన్నా సో ఒక కిక్ ఏదైతే ఉందో అది 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మంచి ఎఫెక్టివ్ అని చెప్పడం అనేది జరిగింది. అట్లాగే మనం కూడా ఏంటంటే సో నేను మళ్ళా మీకు చెప్పేది ఏంటంటే కరెక్షన్లో ప్రాపర్గా మన లెవెల్స్ చూసి కొనటం, దానికి మించిన స్ట్రాటజీ, దానికి మించిన లాజిక్ అయితే కనుక ప్రపంచంలో స్టాక్ మార్కెట్లో లేదు. వారన్ బఫెట్ గారు కూడా చెప్పింది కూడా అదే. దానికి మించి మనం ఎన్నో స్ట్రాటజీలు ఇవ్వనుకొని టైం వేస్ట్ అనమాట. ఓవరాల్గా మీకు ప్రాక్టికల్గా నేను ప్రూవ్ చేసిన లాజిక్ అది, నేను ఫాలో అయ్యేది కూడా అదే, నేను ట్రైనింగ్లో చెప్పేది కూడా అదే. కరెక్షన్లో ఎలా కొనాలి, బ్యాంకర్స్ మూమెంట్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. కొన్నిసార్లు అడ్వాన్స్గా మనం వాళ్ళు కొనకముందే సో ఆ స్టాక్స్ని మనం కొనగలుగుతున్నాం కదా. అట్లా ఏంటంటే అదే విషయాన్ని మనం మళ్ళా ప్రాక్టీస్ చేద్దాం, అవే డిస్కస్ చేసుకుందాం. డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు చూస్తున్నట్లే భవిష్యత్తులో కూడా మంచి సక్సెస్ డెఫినెట్గా వస్తుంది సో అని చెప్పి మనం అనుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ ఏ వీడియో అయినా సరే పిన్నెడ్ కామెంట్ అంటే ఫస్ట్ కామెంట్లో ఇక్కడ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ ఉంటుంది, దాంట్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మరిన్ని వ్యూస్ చూడాలి, మీ క్యాపిటల్ తగ్గట్టుగా బెటర్ వ్యూస్ చూడాలంటే కనుక ఇక్కడ ఏంజల్ బ్రోకింగ్ సంబంధించిన అకౌంట్ ఉంది, దాని ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ బ్రోకింగ్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు కూడా. జెరోదా అయినా సేమ్ ఛార్జెస్ పడతాయి. సో ఏంజల్కి అయితే డీపీ ఛార్జెస్ కూడా లేవు అనమాట. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. అయితే మనకి నెక్స్ట్ మండే అంటే ఇవాళ మండే కదా, సో నెక్స్ట్ మండే మనకి ఎర్లీ మార్నింగ్ 7:30 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 7:30 to 8:30. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఆ కరెక్షన్లో ఎలా కొనాలి సో ఆ లాజిక్కే నేను చెప్తాను. సో అదే బెనిఫిట్ అవుతుంది, మీకు ఏదైతే బెనిఫిట్ అవుతుందో అవే చెప్తాను అనమాట. సో అయితే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఎర్లీ మార్నింగ్ 7:30 to 8:30 బ్యాచ్. మరో వీడియోలో మరోసారి కలుద్దాం. బాయ్, గుడ్ డే. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేయండి. ఒక్కసారి అందరూ యునైటెడ్గా కరెక్షన్ వస్తే కొంటాము అని మరొకసారి కామెంట్ చేయండి. కరెక్షన్లో మనకి ఏంటంటే ధైర్యం ఉంటుందన్నమాట అలా కామెంట్ చేయడం వల్ల, అదనమాట.